సి మరియు C++ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది ఫంక్షన్ అంటే ఏమిటి, ఫంక్షన్ల సింటాక్స్, రిటర్న్ వాక్యం యొక్క ప్రాముఖ్యత, వీటిని ఉదాహరణల ద్వారా చూద్దాం. మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలు కూడా చూద్దాం. ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయుటకు నేను ఉపయోగించినవి ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ 1110, జీసీసీ మరియు G++ కంపైలర్ వర్షన్ 461. ఫంక్షన్ల పరిచయంతో ప్రారంభిద్దాం. ఒక ఫంక్షన్ తనలో తానే ఒక పని నిర్వహించే ప్రోగ్రామ్. ప్రతి ప్రోగ్రాంలో ఒకటి లేక ఎక్కువ ఫంక్షన్లు ఉంటాయి. ఒకసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నియంత్రణ మళ్ళీ ఎక్కడ ప్రోగ్రామ్ యాక్సెస్ చేయబడిందో అక్కడికే తిరిగి వెళ్తుంది. ఫంక్షన్ యొక్క సింటాక్స్ చూద్దాం. ret టైప్ ఫంక్షన్ తిరిగి ఇచ్చే డేటా రకమును నిర్వచిస్తుంది. funName ఫంక్షన్ పేరు నిర్వచిస్తుంది. పారామీటర్స్ అనేవి వేరియబుల్స్ మరియు వాటి రకాల జాబితా. మనము పారామీటర్ల జాబితాను ఖాళీగా ఉంచవచ్చు. ఇలాంటి ఫంక్షన్లను ఆర్గ్యుమెంట్ లేని ఫంక్షన్లు అంటారు మరియు దీనిని ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఫంక్షన్ అంటారు. వాయిడ్ ఉపయోగించే ప్రోగ్రామ్ ని చూద్దాం. నేను ముందుగానే ప్రోగ్రామ్ ను ఎడిటర్ లో టైప్ చేసి ఉంచాను. దాన్ని తెరుస్తాను. మన ఫైల్ పేరు ఫంక్షన్ అని గమనించండి మరియు .c ఎక్స్టెన్షన్ తో సేవ్ చేశాను. కోడ్ ను వివరిస్తాను. ఇది మన హెడర్ ఫైల్. ఉపయోగించే ముందుగానే ఫంక్షన్ ను నిర్వచించి ఉండాలి. ఇక్కడ యాడ్ అనే ఫంక్షన్ ను నిర్వచించాము. యాడ్ ఫంక్షన్ కు ఆర్గ్యుమెంట్స్ లేవని గమనించండి మరియు రిటర్న్ వాక్యము వాయిడ్. రెండు విధాల ఫంక్షన్లు ఉన్నవి. యూజర్ డిఫైన్డ్ అంటే మన యాడ్ లాంటివి. ప్రీ డిఫైన్డ్ అంటే printf మరియు మెయిన్ ఫంక్షన్ల లాంటివి. ఇక్కడ a మరియు b లకు 2 మరియు 3 విలువలు ఇనిషియలైజ్ చేశాము. ఇక్కడ c అనే వేరియబుల్ ను ప్రకటించాము. తదుపరి a మరియు b విలువలను జోడించాము. ఫలితమును c లో నిల్వ చేశాము. మన ఫలితాన్ని ముద్రిస్తాము. ఇది మన మెయిన్ ఫంక్షన్. ఇక్కడ యాడ్ ఫంక్షన్ ను ఉపయోగిద్దాం. సంకలనం జరిగి ఫలితం ముద్రింపబడుతుంది. సేవ్ క్లిక్ చేయండి. ప్రోగ్రామ్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. Ctrl Alt మరియు T కీలను ఏకకాలంలో నొక్కి టెర్మినల్ విండో తెరవండి. జీసీసీ functionc -o ఫన్ టైప్ చేసి కంపైల్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయుటకు .fun టైప్ చేయండి. సమ్ ఆఫ్ a and b is 5 అనే అవుట్పుట్ ప్రదర్శింపబడుతుంది. ఇప్పుడు మన ప్రోగ్రామ్ కు తిరిగి వద్దాం. ఫంక్షన్ లో పారామీటర్ లేదా ఆర్గ్యుమెంట్స్ అనే విశేషమైన ఐడెంటిఫైయర్స్ ఉన్నవి. ఆర్గ్యుమెంట్స్ తో ఉన్న ఒక ఉదాహరణను చూద్దాం. నేను ఇక్కడ కొన్ని మార్పులు చేస్తాను. ఇంట్ add బ్రాకెట్లలో int a, int b అని టైప్ చేయండి. ఇక్కడ మనము ఒక ఫంక్షన్ యాడ్ ను ప్రకటించాము. int a మరియు int b ఫంక్షన్ యాడ్ ల ఆర్గ్యుమెంట్స్. దీనిని తొలగిద్దాం. a మరియు b లని ఇనిషియలైజ్ చేసే అవసరం లేదు. printf వాక్యమును తొలగించండి. int main టైప్ చేయండి. ఇక్కడ సమ్ అనే వేరియబుల్ ని ప్రకటిద్దాం. int sum టైప్ చేయండి. తదుపరి sum add బ్రాకెట్లలో 5, 4 టైప్ చేయండి. ఇక్కడ మనము యాడ్ ఫంక్షన్ ను ఆహ్వానించాం. తర్వాత 5 మరియు 4 పారామీటర్లను పంపిస్తాము. a లో 5 మరియు b లో 4 నిల్వ చేయబడతాయి. సంకలన క్రియ జరిగినది. ఫలితమును ముద్రిద్దాం. దానికి ఇక్కడ ఇలా టైప్ చేయండి. printf బ్రాకెట్లలో సమ్ ఈస్ %d/n, sum. ఫంక్షన్ ను ముందే ఉపయోగించాము కాబట్టి దీన్ని తొలగించండి. రిటర్న్ 0 టైప్ చేయండి. వాయిడ్ కాని ఫంక్షన్ తప్పనిసరిగా రిటర్న్ వాక్యాన్ని ఉపయోగించి ఒక విలువను తిరిగివ్వాలి. సేవ్ పై క్లిక్ చేయండి. ప్రోగ్రామ్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. టెర్మినల్ కు తిరిగి రండి. ఇంతకు ముందు చేసినట్లు కంపైల్ చేయండి. ఎగ్జిక్యూట్ చేద్దాం. సమ్ ఈస్ 9 అని అవుట్పుట్ ప్రదర్శింపబడుతుంది.
ఇప్పుడు C++లో అదే ప్రోగ్రామ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. మన ప్రోగ్రామ్కు వద్దాం. ఇక్కడ కొన్ని మార్పులు చేస్తాను. ముందుగా Shift Ctrl మరియు S కీలను ఏకకాలంలో నొక్కండి. ఇప్పుడు CPP ఎక్స్టెన్షన్ ఇచ్చి ఫైల్ సేవ్ చేయండి. సేవ్ పై క్లిక్ చేయండి. ముందుగా హెడర్ ఫైల్ను IOStream కు మారుద్దాం. ఇక్కడ యూజింగ్ వాక్యాన్ని ఉపయోగిద్దాం. ఫంక్షన్ డిక్లరేషన్ C++లో C లాగే ఉంటుంది. అందుకే ఇక్కడ ఏ మార్పు అవసరం లేదు. C++లో ముద్రించుటకు కౌట్ ఉపయోగిస్తాము. కాబట్టి printf ను కౌట్ వాక్యముతో మారుద్దాం. ఇక్కడ మనకు ఫార్మాట్ స్పెసిఫైయర్ మరియు n అవసరం లేదు. కామాలు తొలగించండి. ఇప్పుడు రెండు యాంగిల్ బ్రాకెట్లను తెరవండి. సమ్ తర్వాత మరలా రెండు యాంగిల్ బ్రాకెట్లను తెరవండి. డబుల్ కోట్స్ లో n టైప్ చేయండి. సింగిల్ బ్రాకెట్ ను తొలగించండి. ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. ప్రోగ్రామ్ ను కంపైల్ చేద్దాం. టెర్మినల్ కు తిరిగొద్దాం. g function.cpp o fun1 టైప్ చేయండి. ఇక్కడ మన వద్ద fun1 ఉంది. ఎందుకంటే ఫన్ ఫైల్ యొక్క అవుట్పుట్ ఓవర్రైట్ చేయకూడదని. ఎంటర్ నొక్కండి. /fun1 టైప్ చేయండి. సమ్ ఈజ్ 9 అనే అవుట్పుట్ ప్రదర్శింపబడుతుంది. ఇప్పుడు మనం సామాన్యంగా చేసే తప్పులను చూద్దాం. ఇక్కడ నేను 4 స్థానంలో x టైప్ చేస్తాను. మిగతా కోడ్ ని అలాగే ఉంచుతాను. సేవ్ పై క్లిక్ చేయండి. ప్రోగ్రామ్ ను కంపైల్ చేద్దాం. 10వ వరుసలో తప్పు కనిపిస్తుంది. x ను పరిధిలో డిక్లేర్ చేయలేదు. ఎందుకంటే x ఒక క్యారెక్టర్ వేరియబుల్ కాబట్టి. దీనిని ఎక్కడా డిక్లేర్ చేయలేదు మరియు మన యాడ్ ఫంక్షన్ కు పూర్ణాంకం ఆర్గ్యుమెంట్ ఉంది. తిరిగి ఇచ్చే రకం మరియు తిరిగి ఇచ్చే విలువ మధ్య భేదం ఉన్నది. ఇప్పుడు ప్రోగ్రామ్ కు తిరిగొద్దాం. తప్పును సరిదిద్దుదాం. 10వ వరుసలో 4 టైప్ చేయండి. సేవ్ పై క్లిక్ చేయండి. మరలా ఎగ్జిక్యూట్ చేద్దాం. ప్రాంప్ట్ ను క్లియర్ చేస్తాను. ప్రోగ్రామ్ కంపైల్ చేయండి. చూశారా, సరిపోయింది. ఇప్పుడు మనం సామాన్యంగా చేసే ఇంకొక తప్పు చూద్దాం. ఇక్కడ ఒకే పారామీటర్ ను పంపించామనుకోండి. 4 తొలగించండి. సేవ్ పై క్లిక్ చేయండి. టెర్మినల్ కు వెళ్దాం. కంపైల్ చేద్దాం. 10వ వరుసలో తప్పు కనిపిస్తుంది. ఇంట్ యాడ్ int ఫంక్షన్ కు మరి తక్కువ ఆర్గ్యుమెంట్స్ ఉన్నవి. ప్రోగ్రామ్ కు తిరిగి వెళ్ళండి. ఇక్కడ రెండు పారామీటర్లు ఉన్నవని కనిపిస్తుంది. ఇంట్ a మరియు ఇంట్ b. అయితే మనము ఒక పారామీటర్ ను మాత్రమే పంపుతున్నాము. అందుకే తప్పుని చూపిస్తుంది. తప్పుని సరిదిద్దుదాం. 4 టైప్ చేయండి. సేవ్ పై క్లిక్ చేయండి. టెర్మినల్ కు వద్దాం. మరలా ఎగ్జిక్యూట్ చేద్దాం. పని చేస్తుంది. మన స్లైడ్లకు తిరిగి వద్దాం. ఈ తరగతిలో మనం నేర్చుకున్నవి: ఫంక్షన్ యొక్క సింటాక్స్, ఆర్గ్యుమెంట్స్ లేని ఫంక్షన్లు, ఉదాహరణకు వాయిడ్ యాడ్, ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఫంక్షన్లు, ఉదాహరణకు ఇంట్ యాడ్, ఇంట్ a మరియు ఇంట్ b. అసైన్మెంట్ లా ఒక సంఖ్య యొక్క వర్గం గుణించడానికి ఒక ప్రోగ్రామ్ ను రాయండి. ఈ లింక్ లో ఉన్న వీడియోని చూడగలరు. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశం ఇస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో మీరు వీడియోని డౌన్లోడ్ చేసి చూడగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి యోగ్యతా పత్రం ఇవ్వబడును. మరిన్ని వివరాలకు contact@spoken-tutorial.org కు సంప్రదించండి. స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ఐసీటీ MHRD భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది. ఈ మిషన్ గురించి మరింత సమాచారము క్రింద చూపబడిన
లింక్ వద్ద అందుబాటులో ఉంది. ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది శ్రీహర్ష. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.